హాయ్ హలో అండి. ఈరోజు వచ్చేసి నేనైతే మా ఆర్మీ దాంట్లో మేము లేడీస్ ఏం మాట్లాడుకుంటామో తెలుసా? ఈవినింగ్ 6 కాగానే టయానికి టక్కమని బయటకు వచ్చేస్తామన్నమాట. బయటకు వచ్చేసి కొంచెం వాకింగ్ చేస్తూ పాలు పోయించుకోవాలనుకుంటే ఒక గ్రూప్ అన్నమాట. పాలు పోయించుకున్న వాళ్ళు ఒక లైన్కి వెళ్ళిపోతారు, మళ్ళీ కలుస్తాం. మేము వాకింగ్ చేయాలనుకుంటే మేము వాకింగ్ చేస్తూ మేము చాలా విషయాలు మాట్లాడుకుంటామండి. మేము భలే మాట్లాడుకుంటాం తెలుసా? ఒక్కొక్కసారి తలుచుకుంటే నవ్వు వస్తుంది మాకే. పోస్టింగ్ వస్తే అసలు ఈ తడవ వెళ్ళకూడదు, ఆంధ్రాకి తీసుకెళ్ళాలి, చదివించుకోవాలి, అసలు ఇటువైపు చదువులు బాగోలేదు, స్టడీస్ బాగలేదు అని ఇలాంటివి మాట్లాడుకుంటాం. తర్వాత హస్బెండ్కి పోస్టింగ్ వచ్చిందనుకో, సపోజ్ పోస్టింగ్ వచ్చిన తర్వాత అసలు మొత్తం చేంజ్ అయిపోద్ది అనమాట, రివర్స్. ఎవరైతే ఇంటికి తీసుకెళ్ళి చదివించుకోవాలి, మంచి స్కూల్లో జాయిన్ చేసుకొని మంచి కాలేజీల్లో జాయిన్ చేసుకోవాలని అంటాము అనుకొని మాట్లాడుకుంటాం కూర్చొని. తర్వాత పోస్టింగ్ వచ్చింది అని అనగానే అసలు వెళ్తాం అన్నది కూడా గుర్తుండదు. అసలు గుర్తు లేకుండా ఫ్యామిలీ వెళ్ళిపోదాం, ఎప్పుడు వెళ్ళిపోదాం, పిల్లల స్కూల్ కూడా అక్కడ చేంజ్ చేసేద్దాం. కేవీఎస్ స్కూల్ కాబట్టి ప్రాబ్లం ఉండదు, లేకపోతే ఆర్మీ స్కూల్ కాబట్టి ప్రాబ్లం ఉండదు. 2 మంత్స్లో వెళ్ళిపోతాం, 1 మంత్లో వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళంగానే క్వార్టర్ అప్లై చేస్తాం అనగానే అబ్బో ఎక్కలేని పట్టలేని సంతోషం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎక్కడన్నా ఒంటరిగానే ఉండాలి. వెనక ముందు అంటే తెలిసిన చుట్టాలు అన్ని రిలేటివ్స్ ఉన్నా కానీ మనకు ఆపద అన్నప్పుడు వచ్చి చూసేవాళ్ళు ఎవరు ఉండరు అన్న దాని మీద ఇంకా మేము వెళ్ళడానికి మైండ్ సెట్కి డిసైడ్ చేసేసుకుంటాం అన్నమాట. ఇంకా పోస్టింగ్ ఎక్కడ పడింది, కొంచెం ప్లేసెస్ ఎలా ఉంటాయి, క్వార్టర్స్ ఎలా ఉంటాయి, ఎప్పుడు అవుట్ డేట్ ఎప్పుడు అవుతుంది, అవుట్ డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళంగానే అవుట్ డేట్ అయిపోగానే అక్కడికి వెళ్ళంగానే ఇక హస్బెండ్ మైండ్ తినేస్తాం అనమాట మేము. ఎలాను వెళ్ళావా, ఎప్పుడు క్వార్టర్కి అప్లై చేస్తావు అని అంటున్నాను, ఎప్పుడు క్వార్టర్కి అప్లై చేసేస్తావు, మేము వచ్చేస్తాము, ఇక్కడ మేము ఒంటరిగా ఉండము క్వార్టర్లో అని చెప్తాం. ఇప్పుడు పోస్టింగ్ వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా ఇక్కడ క్వార్టర్స్ ఉండటానికి లేదు, సివిల్లో ఎక్కడైనా అద్దె తీసుకొని ఉండిపోవటమే, ఉంటూ పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలి. ఇక వాళ్ళు నానా తిప్పలు పడి క్వార్టర్కి సెలెక్ట్ చేసుకొని వచ్చి తీసుకొని వెళ్ళడానికి ఒక 3-4 మంత్స్ పడుతుంది. ఒక్కొక్కసారి అనుకుంటాము ఇంటి దగ్గర ఉన్నప్పుడు 3 మంత్స్ ఉన్నా కానీ 1 మంత్ వస్తే మనతోనే ఉంటారు కదా, మనతోనే ఎంజాయ్ చేస్తాం అని అన్నట్టు ఉంటాము. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే వెళ్ళిపోతే సాయంత్రానికన్నా వస్తారు, నైట్ డ్యూటీలకు వెళ్తుంటారు, డెట్కి ఏమన్నా వెళ్తే ఒక 1 మంత్ 2 మంత్స్ అలా వెళ్ళి అమ్మటే వచ్చేస్తారు, సాయంత్రం అన్నా చూసుకుంటాం కదా అన్న దాని మీద ఉంటుంది. ఆడవాళ్ళు ఎన్ని ఆలోచించుకుంటామో అసలే. మేము మాట్లాడుకునే మాటలు మాకు ఒకసారి తలుచుకుంటే నవ్వు వచ్చేస్తుంది, తలుచుకుంటే చాలా ఫన్నీ అనిపిస్తుంది. మీరు తెలుగమ్మ